వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేజీఎన్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం వౌచర్ ఆల్టరేషన్ హిస్టరీ అనే రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వౌచర్ ఆల్టరేషన్ హిస్టరీ ఏంటంటే మనం చేసిన ఎంట్రీస్లో యూజర్స్ కానివ్వండి, అడ్మిన్ కానివ్వండి, ఎనీ యూజర్ ఏవైతే ఆల్టరేషన్ చేశారో ఆ ట్రాక్ అనేది నార్మల్గా ఉండదు. ఓకే, సో ఆ ట్రాక్ మనము ఐడెంటిఫై చేయడానికి ఈ మాడ్యూల్ అవసరం పడుతుంది. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక యూజర్ లాగిన్ అయ్యాడు, 10,000కి ఒక వోచర్ సేవ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ పేమెంట్ వోచరు, క్యాష్ పేమెంట్ ఒక 10,000 వేశారు సమ్ ఎక్స్ పార్టీకి. బట్ మళ్ళీ అది 10,000 కాదు 12,000 అనేసి మార్చారు. సో అది ఫస్ట్ టైం ఎంత ఎంట్రీ చేశారు, తర్వాత 12,000కి మార్చారా అనేది ఐడెంటిఫికేషన్ అవ్వదు నార్మల్గా టాలీలో. ఈ మాడ్యూల్తో మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ టీడీఎల్ లోడ్ చేసేసాను. సో టీడీఎల్ లోడ్ చేసిన తర్వాత మనకు యాడ్-ఆన్స్లో ఈ ఆప్షన్ వస్తుంది, ఎనేబుల్ వోచర్ ఆల్టరేషన్ హిస్టరీ అని. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి గేట్వే ఆఫ్ టాలీలో ఒక కొత్త మెనూ ఐటమ్ ఉంది, వోచర్ ఆల్టరేషన్ హిస్టరీ అని. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే డేబుక్ మాదిరి ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. యూజర్ నేము, యాక్షను, సిస్టమ్ డేటు, సిస్టమ్ టైం, సిస్టమ్ నేమ్, వౌచర్ నెంబరు, వౌచర్ డేటు, అండ్ ఇది లెడ్జర్ డీటెయిల్స్, ఇవి ఐటమ్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ రిపోర్ట్లో రెడ్ కలర్లో ఉంది, చూసారా? రెడ్ ఫస్ట్ లైన్ ఏమో బ్లాక్ ఉంది, సెకండ్ లైన్ ఏమో రెడ్ కలర్ ఉంది. దట్ మీన్స్ ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి డిఫరెన్స్ ఉంది అని. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెడ్జర్లో లక్ష్మీనారాయణ కమిషన్ అనేది 4,100 ఉంది, అండ్ క్యాష్ 4,100 ఉంది. బట్ కింద మనకు రెడ్ కలర్లో 4,000 ఉంది. దట్ మీన్స్ ఏంటి, మనకు 4,000 ఉన్న అమౌంట్ని 4,100 ఉన్న అమౌంట్ని 4,000కి మార్చారు. ఈ వోచర్ ఓపెన్ చేసుకుంటే మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే ఉండదు, కానీ దాన్ని మనం ఇక్కడ ట్రాక్ చేసాం. వౌచర్ ఆల్టరేషన్ హిస్టరీ అంటే ఏవైతే వౌచర్స్ ఆల్టర్ చేశారో దానికి సంబంధించి హిస్టరీ ఉంటుంది. ఓకే, ఏ యూజర్ చేశాడు, ఆల్టర్ చేశాడా, క్రియేట్ చేశాడా, సిస్టమ్ డేట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వౌచర్ డేట్. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే 1 ఏప్రిల్ 2023లో ఉన్నటువంటి వౌచర్ని ఇక్కడ మన సిస్టమ్ డేట్ ఉంది 9th డిసెంబర్ 2023 ఉంది. అంటే ఏదైతే మీ సిస్టమ్ డేట్ ఉందో అది పిక్ చేస్తుంది, సిస్టమ్ టైం పిక్ చేస్తుంది, ఏ సిస్టంలోంచి యూజ్ చేశాడు అంటే ఏ సిస్టంలో టాలీ ఓపెన్ చేసి చేశాడని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సేమ్ ఇలానే మనకు లెడ్జర్ డీటెయిల్స్ ఎలాగైతే డిఫరెన్స్ ఉన్నాయో ఇక్కడ ఐటమ్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఐటమ్ నేమ్ వస్తుంది, నెంబర్ వస్తుంది, క్వాంటిటీ వస్తుంది, రేట్ వస్తుంది, దాని వాల్యూ వస్తుంది. ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కామా పెట్టి వస్తాయి. మనకు డిఫరెన్స్ ఉండేటివి ఇక్కడ రెడ్ కలర్లో కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రాక్టికల్ ఎంట్రీ వేసి చూపిస్తాను. మనకి ఇక్కడ డే బుక్లో సేల్స్ ఉంది 40,000ది. ఓకే, దీంట్లో ఈ వౌచర్ నెంబర్ వచ్చేసి ఫస్ట్ 1. ఈ రిపోర్ట్లో మనం చూసుకుంటే సేల్స్కి ఎటువంటి హిస్టరీ లేదు, జస్ట్ అది ఎంట్రీ చేసేసారు. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఓపెన్ చేసి ఇక్కడ 100 ఉండేదాన్ని నేను 150 చేస్తున్నా. ఓకే, చేస్తే నాకు ఇక్కడ ప్రతి వౌచర్లో కూడా ఆల్టరేషన్ చేసేటప్పుడు ప్రతి యూజర్కి, ఈవెన్ అడ్మిన్కి కూడా రీజన్ ఫర్ ఆల్టరేషన్ అడుగుతుంది. ఇది మ్యాండేటరీ అనమాట. ఇది ఎంటీ పెడితే ముందుకు పోదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, రీజన్ కంపల్సరీగా ఇవ్వాలా. సో క్వాంటిటీ చేంజ్డ్ నేను సేవ్ చేశాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చింది, క్వాంటిటీ చేంజ్డ్, అండ్ యాక్షన్ వచ్చేసి ఆల్టర్, సిస్టమ్ డేటు, సిస్టమ్ టైము. మీరు ఇక్కడ గమనించవచ్చు రెడ్ కలర్ మనకు రాలేదు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం, అంటే మనం మాడ్యూల్ లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆల్టర్ చేస్తున్నాడు కాబట్టి రాదు. సెకండ్ టైం మళ్ళీ మనం ఆల్టర్ చేస్తే, దట్ మీన్స్ ఏదైనా టీడీఎల్ కానివ్వండి, మనం ఎప్పుడైతే వేస్తామో దాని తర్వాత జరిగిన ఆల్టరేషన్స్కి మాత్రమే, దాని తర్వాత జరిగిన యాక్షన్స్కి మాత్రమే మనకు రిపోర్ట్ కానివ్వండి ఇంకోటి అని అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను చేస్తున్నాను, క్వాంటిటీ చేంజ్డ్ ఫర్ ఐటమ్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు చూసుకుంటే చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వచ్చేసింది.
మనకు ఇక్కడ రీజన్ వచ్చింది, క్వాంటిటీ చేంజ్డ్ ఫర్ ఐటమ్ అనేసి ఇక్కడ రెడ్ కలర్ కూడా వచ్చింది. ఓకే, అండ్ ఈ రిపోర్ట్లో ఇది మీకు ప్రతి వౌచర్లో కూడా ఉంటుంది. సేల్, పర్చేజు ఇవన్నీ కూడా మీ యూజర్ని బట్టి, అది ఓనర్ యూజరా, డేటా ఎంట్రీ యూజరా, ఎనీ యూజర్కి ఇది ట్రాక్ అవుతుంది. అండ్ ఇంకో బెనిఫిట్ దీంట్లో వచ్చేసి మనకు యూజర్ ఫిల్టర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ 2 యూజర్ ఉంది, 1 యూజర్ ఉంది, ఏఏ ఉంది, అండ్ ఏఏకి సంబంధించి 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అండ్ యూజర్ 1కి సంబంధించి 2 ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూజర్ ఫిల్టర్ పెడితే సో అతను ఏమేమి జరిగినాయి అనేది కనిపిస్తుంది. సో 2కి చూడండి ఒక్కటే ఉంది, అదే మనం 1 కొడితే 2 వచ్చాయి, అదే మనం ఏ కొడితే సో ఇవన్నీ వస్తాయి. సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే మల్టిపుల్ డేటా ఎంట్రీ యూజర్స్ ఉన్నారో అండ్ యూజర్ కంట్రోల్ మీరు కావాలనుకుంటున్నారో, ఆల్టరేషన్ ఇచ్చి వాళ్ళు ఏం ఆల్టరేషన్ చేశారో ట్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు యాడ్ ఆన్ అవసరం అవుతుంది అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు వాట్సాప్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. వాట్సాప్ నెంబర్ అండ్ ఈమెయిల్ గూగుల్ మనకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఓకే, సో దిస్ ఈస్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అలానే మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.